సీఎం చంద్రబాబు మళ్లీ స్టైల్ మార్చారా? మంత్రులు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారా? కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ చర్యలు తప్పవా? ఏపీలో సీన్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వేరు, ఇప్పటి చంద్రబాబు వేరు. అప్పట్లో ఆకస్మిక పర్యటనలతో అధికారులను పరుగులు పెట్టించేవారు. సీఎం ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతారో తెలియక అంతా టెన్షన్ పడేవారు. కానీ ఇప్పుడు కాస్త సున్నితంగానే మందలిస్తూ పనులు చేయించుకుంటున్నారు. అలా చెప్పినా పనులు కావడం లేదనుకుంటున్నారో ఏమో మళ్ళీ సీరియస్ మోడ్లోకి వస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తేనే ప్రజలకు నిజమైన సేవలు అందుతాయి. అది మంత్రులైనా లేక అధికారులైనా. అయితే ఒకప్పటి నాయకులు లేరు, అప్పటి అధికారులు కానరారు. అందుకే ముఖ్యమంత్రి మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీ చాలా కష్టాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించుకుంది. అలాంటి సమయంలో జనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటి 5 ఏళ్లు అభివృద్ధి వైపు అడుగులు పడ్డా వైసీపీ పాలనలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. టీడీపీ గెలిస్తే మా కష్టాలన్నీ తీరుతాయని కనీవిని ఎరగని రీతిలో తీర్పునిచ్చారు. అయితే ఇదే టైంలో కొందరు అధికారులు, మంత్రుల పనితీరు సరిగ్గా లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇక్కడే చంద్రబాబుకు కోపం వచ్చింది. ఈ మధ్య అధికారులపైన చంద్రబాబు సీరియస్ అయ్యారన్న వార్తలను చూస్తున్నాం. అలాగే మంత్రులను మందలించారని వింటున్నాం. చంద్రబాబుకు ఎప్పుడైనా ఒకటే తెలుసు, ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందాలనేదే ఆయన ఆకాంక్ష. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ కారు. గతంలో ఆకస్మిక తనిఖీలు చేసినా ఇప్పుడు వరుస రివ్యూలు నిర్వహిస్తోన్నా వాటన్నిటి లక్ష్యం ఒక్కటే, అదే ప్రజా సంక్షేమం. ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటన్నిటినీ నెరవేర్చాలని ఎప్పటికప్పుడు అధికారులు మంత్రులకు చెబుతూనే ఉంటారు. 75 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పరుగులు పెడుతూ ఉంటారు. అటు మంత్రులను ఇటు అధికారులను పరుగులు పెట్టిస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు అంతా రిలాక్స్ అవుతారు. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. ఈ రోజు కూడా ఏదో ఒక పని ముందే వేసుకుంటారు. అందుకే చంద్రబాబు సీఎం అయ్యారంటేనే సీఎంఓ సిబ్బందికి దబిడి దిమిడి అని అధికారులు మాట్లాడుకుంటుంటారు. వాస్తవానికి ఆయన వర్కింగ్ స్టైల్ అంతే. అలుపెరగని నాయకుడు ఆయన. సీఎం ఆ స్థాయిలో కష్టపడుతుంటే అధికారులు ఎలా పనిచేయాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా ఈ విషయంలో ఎవరైనా వెనకపడ్డారంటే క్లాస్ తప్పదు. ఈ మధ్య అధికారులపై సీరియస్ అయినా మంత్రులను మందలించారని వింటున్నా ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో యమా సీరియస్గా ఉంటున్నారు సీఎం. వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అయ్యాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంలో మరింత కఠినంగా ఉండాలని పోలీస్ అధికారులకు సూచిస్తున్నారు సీఎం. బెట్టింగ్, ఆర్థిక నేరాల లాంటి విషయంలోనూ స్ట్రిక్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్నోసార్లు కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనూ ఈ అంశాలను ప్రస్తావించారు. అధికారులు అలర్ట్గా ఉండకపోతే పాత స్టైల్లో చెప్పాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. అంటే ప్రస్తుతానికి శుతిమెత్తగానే చెబుతున్నారు. అప్పటికీ వినకపోతే పాత చంద్రబాబును చూస్తారన్నమాట. ఈ విషయంలో అధికారుల తీరు మారితేనే బెటర్. ఇక మంత్రుల విషయంలో కూడా సీరియస్గానే ఉంటున్నారు. గతంలో వాసంశెట్టి సుభాష్ పై, తాజాగా కొండపల్లి శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడుతున్నారు చంద్రబాబు. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలు, నాయకుల పనితీరు, వారిపై ఉన్న ఫిర్యాదులు అన్నిటిపై చర్చిస్తున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడారు. విజయనగరం జిల్లా నాయకులతోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తండ్రి జోక్యం అధికార కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటోందనే ఆరోపణలను గుర్తు చేసి జాగ్రత్త పడాలని సూచించారు. ఇలా ఎప్పటికప్పుడు అధికారులను, మంత్రులను అలర్ట్ చేస్తూ పాలనలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. ఇది ఒక రకంగా అందరికీ వార్నింగ్ కాల్ లాంటిదన్నమాట. తానెలా పరుగులు పెడుతున్నారో అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు చంద్రబాబు. ఈ విషయంలో తేడాలొస్తే ఎవరిని వదిలిపెట్టరు. మంత్రులకు ర్యాంకులిచ్చినా, ఎమ్మెల్యేలకు మార్కులేసినా, అధికారులను హెచ్చరించినా అన్నీ ప్రజల కోసమే. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ గట్టెక్కాలంటే ఆ మాత్రం కసి తప్పదు. మరి రాను రాను ఈ దూకుడు మరింత పెరుగుతుంది. ప్రజల మధ్య అధికారులను ప్రశ్నించడం, మంత్రులను హెచ్చరించడం లాంటివి కూడా చూడొచ్చు. వాస్తవానికి నాయకుడు అలాగే ఉండాలి. తనను నమ్ముకున్న జనం కోసం ఎందాకైనా వెళ్ళాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి బాగా తెలుసు. అందుకే కొన్ని విషయాల్లో ఆయన కఠినాతి కఠినంగా ఉంటారు. లేదంటే పనులు కావని కూడా తెలుసు. మరో విషయం ఏమిటంటే ఇప్పటికీ చాలా మంది అధికారులు వైసీపీ నాయకుల చెప్పు చేతుల్లో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదేదో పొలిటికల్ విమర్శ కాదు. చాలా చోట్ల ప్రజలే ఈ విషయం చెబుతున్నారు.
అలాంటి కొందరు అధికారులు కావాలనే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి వారి విషయంలోనే సీఎం సీరియస్ గా ఉంటున్నారు. ఇప్పటికైనా అలాంటి అధికారులు పనితీరు మార్చుకోవాలి, లేదంటే వారికి కష్టాలు తప్పవు.